బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోనైతే ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఇది తీవ్ర ప్రమాదంగా చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఈ ప్రమాద ఘటనలో రెడ్ మిక్స్ ట్యాంకర్ ను కూడా ఒక కారు ఢీకొనటం జరిగింది. స్పాట్ లోనే ఆ ఇద్దరు దుర్మరణం చెందారు. అయితే ఆ ఇద్దరు దుర్మరణం చెందిన తీరైతే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఆవేదనకు గురి చేస్తుంది. ముఖ్యంగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల రోదన అయితే అక్కడ ప్రతి ఒక్కరు కూడా చూసి కూడా వాళ్ళ కళ్ళు కూడా చెమ్మగిల్లుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రమాదంలో ఆ లారీ డ్రైవర్ కారు ఢీకొట్టినప్పుడు గుర్తించలేదు. దట్టు అది రెడీ మిక్స్ ట్యాంకర్ మనం చూస్తున్నాం కదా విజువల్స్. అదేవిధంగా ఆ కారులోని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఫ్రంట్ సీట్లో ఒకరు డ్రైవ్ చేస్తుంటే పక్కన ఇంకొకరు కూర్చొని ఉండటం జరిగింది. అయితే ఈ కారుని ఢీకొట్టిన తర్వాత ఆ లారీ డ్రైవర్ అసలు గమనించలేదు. ఈ కారు ఢీకొట్టినట్లుగా కూడా గమనించకుండా అలానే 100 మీటర్స్ లాక్కొని వెళ్తే చూడండి ఏ విధంగా తుక్కు అయిపోయిందంటే కనీసం దాంట్లో కారులో ఉన్న పార్ట్స్ ఉంటాయి కదా అవి కూడా నుజ్జు అయిపోయాయి. ఆ వ్యక్తుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే అసలు మొత్తం కూడా నుజ్జు అయిపోయారు. తుక్కైన కారులోనైతే ఇద్దరు డెడ్ బాడీలు కూడా ప్రజెంట్ గుర్తించి బయటికి తీశారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా చూస్తున్నాము. ఇద్దరు కూడా యువకుల్లానే కనిపిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రజెంట్ వీళ్ళు చిక్కుకోవడంతో కూడా మనం చూసిన ఆ కారు పక్కనే కూడా వ్యక్తి పడి ఉన్న దృశ్యం మనం చూస్తున్నాము. అయితే వెంటనే కూడా లారీ డ్రైవర్ గమనించకుండా ఆ కార్ని అలానే లాక్కొని వెళ్ళటం వల్ల మొత్తం కూడా ఆ కారు తుక్కు అయిపోయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అసలు ఈ ప్రమాదానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండల పరిధిలో గల ఒక టర్నింగ్ దగ్గర నిన్న రాత్రి వేళలో ఒక ప్రమాదం చోటు చేసుకోవడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందినటువంటి కేశపల్లి రామ్కోటి అతని స్నేహితులతో కలిసి చాంపూరు గణేష్ తో కలిసి చారకొండలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి తన పని ముగించుకొని బయలుదేరి వచ్చాడు. ఈ క్రమంలోనే సాయంత్రం తమ కారులో కూడా తిరిగి ప్రయాణమయ్యారు. ముఖ్యంగా చారకొండకు సంబంధించినటువంటి జూపల్లి శివార్లోని శ్రీశైలం చేరుకునే సమయానికి ముందు వెళ్తున్నటువంటి సిమెంట్ రోడ్ తో సిమెంట్ ట్యాంకర్ ను కూడా ఒక్కసారిగా ఈ యొక్క కారు ఢీకొనడంతో కారు పూర్తి స్థాయిలో అక్కడే నుజ్జునుజ్జై కారులో ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా వీరిద్దరు కూడా యువకులు కావడం, అంటే కుటుంబానికి సంబంధించి పెద్ద దిక్కుగా ఉండడం, ఈ విధంగా కారు ఒక్కసారి ఢీకొనడంతో కిందికి తీసుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇక ముఖ్యంగా లారీ కింది నుంచి దూసుకుపోయినటువంటి కారును గమనించకపోవడంతో దాదాపు 100 మీటర్ల వరకు కూడా ఈ కారు లారీ వెంటనే వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. లారీ డ్రైవర్ ఏదో శబ్దం వచ్చిందని చెప్పి దిగడంతో పాటు వెనుక ఉన్నటువంటి వారిని గుర్తించడం, అక్కడికి ఉన్నటువంటి స్థానికులతో సమాచారాన్ని వెంటనే తెలియజేయడంతో పోలీసులు ఇక్కడికి చేరుకోవడంతో పాటు ఆ 2 మృతదేహాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యుల రోదనలను మిన్నంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే తమ కొడుకు ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు, ఈ టైంలోనే మంచిగా ఉంటున్నాడు అనే క్రమంలో ఈ విధమైనటువంటి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదానికి గల కారణాలేంటి, ఎందువల్ల రోడ్డు ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్. అయితే ఈ వీళ్ళిద్దరికి సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలు ఏమని తెలుస్తున్నాయి శంకర్? ఎందుకంటే ఎవరైతే కేశమల్ల రామ్కోటి చనిపోవడంతో చిన్న ఏజ్ 34 years లో తమ కొడుకు చనిపోవడం అనేది ఆ కుటుంబానికి తీవ్ర దుఃఖాన్ని మిగిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే తమ కొడుకు కరెక్ట్ గా చదువుకోవడంతో పాటు తమ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు క్రమంలో ఈ విధంగా జరగడం మాకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఓవరాల్ గా కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి వెళ్లడంతో పాటు వారి రోదనలు మిన్నాయంటాయనే చెప్పవచ్చు. మొత్తంగా ఈ రెడ్ మిక్స్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఇద్దరికి అక్కడే మృతి చెందడంతో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఏదైతే కేశమల్ల రామ్కోటి తాండ్ర గ్రామంలో అయితే విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే శంకర్, ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్న ఫోటోల్లో చూస్తే ఆ కారు మొత్తం కూడా కంప్లీట్గా నుజ్జు అయిపోయింది. అసలు ఏ పార్ట్ కూడా కంప్లీట్గా అసలు పనికి రాకుండా పోయింది. మరోవైపు కనుక చూస్తే వీళ్ళిద్దరు ఉన్న ఫొటోస్ కూడా అంటే ఏదో రెస్టారెంట్లో అలా ఉన్నాయి. ఏమైనా వీళ్ళు ఏదైనా బిజినెస్ రన్ చేస్తారా? ప్రెసెంట్ ఏ పర్పస్ మీద వాళ్ళు వెళ్ళి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది? అంటే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వీళ్ళిద్దరు కూడా పెళ్లి సంబంధం నిమిత్తం కూడా హైదరాబాద్ కు వెళ్ళినట్టుగా అయితే సమాచారం వస్తుంది. ఎందుకంటే తన మిత్రులతో కలిసి వెళ్ళిన క్రమంలోనే అక్కడ ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఈ జూపల్లి చౌరస్తా దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ రోడ్డు మలుపు ఉన్నందువల్ల ఆ లారీని గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ
ఈ ప్రమాదంతో ఒక్కసారిగా రెండు కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. చాలా చోట్ల రోడ్ల మార్గం కూడా వెళ్తున్నప్పుడు ముందు వాహనాలను గమనించకపోవడం, అత్యధికంగా స్పీడ్ తో వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా అనుసరించాలి, వాటిని గమనించి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా చాలా చోట్ల ఒకవైపు పోలీసులు అయితే తగు జాగ్రత్తలు చెప్తున్నప్పటికీ చాలా చోట్ల ఈ యొక్క వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఇట్లాంటివి చోటు చేసుకుంటున్నాయని చెప్పి కూడా స్థానికంగా ఉన్న వారంతా చెప్తున్నారు. మరోవైపు ఈ రెండు కుటుంబాల్లో మాత్రం విషాద ఛాయలు అయితే చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ ఇద్దరిని రెండు డెడ్ బాడీలను కూడా నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ప్రమాదంతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కూడా పూర్తిగా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఎదిగి వచ్చినటువంటి కొడుకు తన కళ్ళ ముందే చనిపోవడం అనేది కూడా కుటుంబం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శంకర్. సో చూస్తున్నాం కదా, ఊహించని ఈ ప్రమాద ఘటనతోనైతే ప్రజెంట్ వాళ్ళ ఇరు కుటుంబాలు అదేవిధంగా గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళిరువులు కూడా, అంటే వీళ్ళలో ఒక వ్యక్తికి పెళ్ళైంది, ఆల్రెడీ ఆయనకి పిల్లలు కూడా ఉన్నారు, 34 ఇయర్స్గా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరూ ఒక పెళ్లి సంబంధం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండగా జూపల్లి చౌరస్తా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది అని ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది. బట్ వేగంగా రావటం వల్లే ఈ విధంగా ఒక రెడీమిక్స్ ట్యాంకర్ని ఈ కారు ఢీకొట్టింది. అయితే ఆ విషయాన్ని గమనించకుండా ఒక 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత లారీ డ్రైవర్ ఓకే ఏదో సౌండ్ వచ్చింది, అసలు ఏంటి అని చెప్పి చూద్దామని చూసినప్పుడు కూడా ఈ విధంగా కారు ఉండటం, అదేవిధంగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి పక్కన పడి ఉండటం, ఇదంతా కూడా చూసిన తర్వాత యాక్సిడెంట్ అయినట్లుగా గుర్తించి కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించడం ఇదంతా కూడా జరిగింది. బట్ అనుకోకుండా, అంటే ఏదో బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తారనుకున్న టైంలో ఈ విధంగా కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఈ విధంగా జరగటం కూడా ప్రజెంట్ అసలు వాళ్ళకు అలా ఎదిగి వచ్చిన కొడుకులు ఇద్దరు కూడా యువకుల్లానే తెలుస్తుంది. ఎదిగి వచ్చిన కొడుకులు ఈ విధంగా చనిపోయేసరికి వాళ్ళ కుటుంబ సభ్యుల రోదన చూస్తుంటే కనుక చూసిన వాళ్ళందరినీ కూడా అది ఆవేదనకు గురి చేస్తుంది. మొత్తంగా కూడా ప్రజెంట్ అయితే నాగర్ కర్నూలులోనైతే వీళ్ళిద్దరికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే అక్కడ ఉంచారు. అయితే అక్కడికి చూస్తున్నాం కదా, వాళ్ళ బంధువులు అందరూ చేరుకున్నారు. బట్ డెఫినెట్గా అతివేగం అనేది ప్రమాదకరం. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువగా నైట్ టైమ్స్ లారీలు కానీ ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతూ ఉంటాయి. సో కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ బైకుల మీద వెళ్ళే వాళ్ళు కానీ అసలు ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నైట్ టైం డ్రైవింగ్ చేసేవాళ్ళు అతివేగం అస్సలు చూపించొద్దు. అతివేగం వల్ల కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. నైట్ టైమ్స్ కొంతమంది డ్రైవ్ చేసేటప్పుడు నిద్రమత్తులో ఉండటము, ఇవన్నీ ఘటనలు కూడా, లేకపోతే నైట్ టైం ఎక్కువగా ఎవరుంటారులే అని చెప్పి చాలామంది వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. రోడ్లు ఖాళీగా ఉంటాయి, తొందరగా గమ్యాన్ని రీచ్ అవ్వచ్చు అని చెప్పి కూడా నైట్ టైమ్స్ ఎక్కువగా కూడా ఇప్పుడు ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు కానీ ఒక నైట్ సేవ్ అయిపోతుంది, ఒక డే సేవ్ అయిపోతుంది అని చెప్పి నైటే ఎక్కువగా కూడా బయలుదేరి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బట్ ఒకవేళ కనుక మీరు కూడా అలా ప్రయాణించే వ్యక్తులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నాం కదా, ఆ ఇద్దరు వ్యక్తులు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల రోదన అసలు ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళు బాధపడే విధానం చూస్తుంటే చూస్తున్న వారిని కూడా అది బాధ కలిగిస్తుంది. సో డెఫినెట్గా కూడా కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఏది ఏమైనా ఈ ఘటన కేవలం ఆ రెండు కుటుంబాల్లోనే కాదు, ఆ గ్రామాల్లోనే విషాదాన్ని నింపింది. అమ్మా